వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. తుడి పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం. దేవరుకుల మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు. సుల్తానాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే గట్టి పట్టున్న సంఘంగా గుర్తింపు పొందిన ఐజేయు సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నారు. జర్నలిస్టు సంఘం అనేది ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతూ సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న మాట వాస్తవం అన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నాయకుడు అనేటువంటి వ్యక్తి మంచి మార్గంలో పోతుంటే తప్పనిసరిగా ఆ సంస్థ మనుగడకు అవకాశం ఉంటుందని నిదర్శనంగా ఈరోజు ఐజీ అనుబంధం ఉన్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చెప్పుకోవచ్చిన మాట సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ కూడా చాలా మంది ఇందులో సభ్యులుగా చేరి మన ఆయా ప్రాంతాల్లో మేము ప్రజాసేవలు ఉంటే ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా మీరు నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు విడమర్చి చెప్తూ మంచిని చెడును రెండింటి కూడా బేరీ చేసుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకురావడంలో నిజాలను నిర్భయంగా రాస్తూ కూడా కొందరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో అలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూడేటువంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి శక్తి మీ కళానికి ఉంది, మీకుంది. దానివల్ల ఈరోజు మేము కొన్ని అంశాలు కూడా నేర్చుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అన్నమాట. మేము చెప్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి తప్పు దారిలో పోతుంటే కూడా మీ కళ ద్వారా ఆ ఫలానా సమయంలో పొరపాటు జరిగిందని కూడా సరిదిద్దుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని నా మటుకు నేను చేస్తున్నాను మాట సందర్భంగా చెప్తుంది. సరే, సంస్థల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుంది, ప్రజా సంఘాల మాట వింటుంది, ప్రజాప్రతినిధుల మాట వింటుంది, ప్రజలందరికీ కూడా అవకాశం ఇస్తాం మాట్లాడడానికి చెప్పినటువంటి దానికి తూచా తప్పకుండా ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ప్రజాహితం కొరకు నిస్సాయులకు సాయం అందించేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నది మీరందరూ కూడా గమనించారు. గతంలో నేను చెప్పేది విని వెళ్ళాలనేటువంటి సంస్కృతి ఉంటే ఈరోజు మీరు చెప్పేది మేము వింటాం, అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మీరు గమనించారు. అనేక సందర్భాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి గారు ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఓవైపు, అభివృద్ధిని మరోవైపు ముందుకు తీసుకుని పోతున్నటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా 8 మాసాలైంది ప్రభుత్వం వచ్చింది. మొదటి 100 రోజులు ఎక్కడేమిందో తినడానికి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం అనుకుందాం, జరిగినటువంటి నష్టమే అనుకుందాం. 7 లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలనో తెలుసుకోవడానికి ఎక్కడేముందో తెలుసుకోవడానికి 100 రోజులు పట్టింది. ఆ తర్వాత 100 రోజులు ఎన్నికల కోడ్ వల్ల ఇప్పుడు మళ్ళీ నెల 15 నుంచి 2 మాసాల నుంచి మళ్ళీ ప్రభుత్వం పట్టాల మీదకి ఎక్కి ముందుకు పోతున్న క్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించిన పెద్దలు అన్నట్టుగా శ్రీనివాస్ రెడ్డి గారికి ఓ పదవిని కట్టబెట్టినప్పుడు ఒక ఉత్సాహం, నిజంగా మా సమస్యలు వినడానికి ప్రభుత్వం ఉందనే ఒక నమ్మకాన్ని కల్పించే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సుదీర్ఘంగా హైదరాబాద్ లో పెండింగ్ ఉన్నటువంటి
జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ వారి వాటంలోనే మరో 2 రోజుల్లో వారందరూ కూడా వ్యక్తిగత అనుమతి పత్రాలు విడుదల కోసం కూడా ఈరోజు వేదిక సిద్ధమైందని మాట చెప్తా ఉన్నారు. ఇంకా 1000 కుటుంబాలకు సంబంధించిన అంశం అంటే ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేసినటువంటి వారిని కూడా గుర్తించకుండా క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్లో మినీ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఇటీవల మినీ స్టేడియం విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా క్రీడా శిక్షణ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఖోఖో క్రీడలకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విద్యార్థులకు క్రీడా దుస్తులు క్రీడా సామాగ్రిని పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై క్రీడాకారులకు క్రీడా దుస్తులు క్రీడా సామాగ్రిని అందజేశారు. రానున్న రోజుల్లో క్రీడాకారులను వారి క్రీడల్లో తప్పిది ఇప్పించి మంచి క్రీడాకారులుగా తయారు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. సుల్తానాబాద్ మినీ స్టేడియం అభివృద్ధికి సంబంధిత అధికారులతో చర్చిస్తామని అన్నారు. మరి ఖేలో ఇండియా కార్యక్రమాన్ని మరి సుల్తానాబాద్ మన ప్రాంతంలో దీన్ని నిర్వహించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాదు ఇది. గత 3-4 దశాబ్దాల నుండి దాదాపు 3-4 దశాబ్దాల నుండి ఎంతోమంది క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం గడ్డ సుల్తానాబాద్. మరి ఆనాటి నుండి ఇప్పటి వరకు ఖోఖో కానీ కబడ్డీ కానీ మరి ఇప్పుడంటే చాలామంది బ్యాడ్మింటన్ ఆడతలేరు. బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ మరి వాలీబాల్ అయితే ఇక్కడ రవీంద్ర అన్న కూడా ఆ రోజు రాష్ట్ర స్థాయికి ఆడడం జరిగింది. వారితో పాటు మరి కబడ్డీ గాజుల రాయమల్ గారు కానీ వెంకట ఉమాపతి గారు కానీ మళ్ళీ వీళ్ళ తర్వాత ఇక్కడ మధుకర్ గారు కానీ రమేష్ కానీ తర్వాత తమ్ముడు కుమార్ కిషోర్ కానీ చాలామంది గౌరవ క్రీడాకారులు ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి జాతీయ స్థాయి కూడా ఇక్కడి నుంచి కోచింగ్ లేకుండానే ఆనాడు అక్కడ దాకా వెళ్ళామనేది కూడా అది మన ప్రాంతానికి గర్వకారణం. మరి ఇవాళ ఇంత సుదీర్ఘంగా మరి మేము సమ్మర్లో కూడా ఇక్కడ రావడం జరిగింది. ఖోఖో కోచింగ్ సెంటర్ ఇక్కడ పెట్టి మరి ఖోఖో కోచింగ్ ద్వారా ఎవరైతే మంచి ప్రతిభావంతులైన క్రీడాకారులరో వాళ్ళందరినీ కూడా ఒక మంచి నైపుణ్యమైనటువంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మన గత సమ్మర్ కోచింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మనకి 4 సంవత్సరాలు ఈ సెంటర్ నడుస్తుంది. ఇది ఖేలో ఇండియా మనకు ఇక్కడ సెంటర్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అవి కొంతవరకు మనకు సహాయపడతాయి. కానీ మిగతా వస్తువులు కూడా అంటే గతంలో కూడా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు చాలా సందర్భాలలో మరి వాలీబాల్ టోర్నమెంట్ కానీ కబడ్డీ టోర్నమెంట్ కానీ ఖోఖో టోర్నమెంట్ కానీ నిర్వహించి భోజన సదుపాయాలు అకామిడేషను అవన్నీ కూడా గతంలో కూడా మనం స్వయంగా అందరం కలిసి చేసుకొని మన కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడం జరిగింది. మరి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బిరుదురాయమల్ గారు కానీ తర్వాత మరి వైకుంఠపతి గారు కానీ తర్వాత అట్లా చాలామంది ఎవరైతే ఆ క్రీడాభిమానులు అంటే క్రీడను ఆడడమే కాకుండా వాళ్ళ హయాంలో మళ్ళీ తర్వాత కూడా క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం మరి ఎన్నోసార్లు పెద్ద పెద్ద టోర్నమెంట్లు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది సుల్తానాబాద్.
ఇల్లందు మండలం మాణిక్యారంలో ఇటీవల 70 యూరియా బస్తాలకు సంబంధించి డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన యూరియాపై కొంతమంది విలేకరులు యూట్యూబ్ చేసేవారు నన్ను ఇబ్బందులు పెట్టారని వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. 1992లో పీసీసీఎస్ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారని, డీసీసీబీ డైరెక్టర్గా ఎంతో మందికి ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలు చేశానని తెలిపారు. ఈ సమావేశం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు కూపన్లు ప్రదర్శించారు. మా గ్రామ రైతులు ఇల్లందు సొసైటీకి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కోవడం అనేది జరిగింది. వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి లేడు, ఆయన దింపుతాం, మాకు కూడా వర్షం వచ్చేటట్టుంది, ఇక్కడ దింపుతామని అంటే నేను వద్దన్నా. అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏబిఎన్కి సంబంధించినటువంటి రమేష్, తర్వాత TV9 రమణ ఇద్దరు వచ్చారు. వచ్చిన సందర్భంగా నేను వద్దంటున్నా కూడా మన రమేష్ గారు మా రైతులతోటి అన్న ఏం కాదు దింపండి, ఇప్పుడు మనకు ఏముంది అందరం మనం ఫ్రెండ్సే కదా, ఇక్కడ దింపండి అని చెప్పి నా భుజం మీద చేసుకుని నన్ను బయటకు తీసుకుంటూ వీళ్ళు ఉండి వీళ్ళతో దింపియడం అనేటటువంటి జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన సంగతి ఏం చెప్పండి అంటే, ఏముందన్న మా వాళ్ళు 50,000కు కూడా ఒప్పుకోరు అని ఇక బేరసారాలకు దిగితే నేను వీళ్ళది ఏందో తెలుసుకుందాం అన్నట్టుగా ఎంత ఇవ్వాలి మీకు ఏం సంగతి అని అడిగితే వాళ్ళు ఒప్పుకునేటట్లేరన్న, ముందైతే అవసరం లేదు, మా పని మేము చేసుకుంటాం, మీ పని అంతే, ఎంత 10, 10 అని నేను అన్నప్పుడు కాదన్న వాళ్ళు ఒప్పుకున్నట్లేరు అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే 50,000కు పై చిలుకు ఇస్తే తీసుకునే టైప్లో కనపడ. అసలు నేను ఎందుకు ఇవ్వాలి? మెయిన్గా విలేకరులు డ్యూటీ చేయాలి. నేను ఒకసారి మీరందరూ ఏమనుకోకండి, నా బాధను వ్యక్తపరుస్తున్నా కాబట్టి నేను అనాల్సి వస్తుంది. నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది, మంచికి పక్కన చెడు ఉంటుంది, మంచోళ్ళు ఉంటారు చెడోళ్ళు ఉంటారు. ఒక రంగంలో ఏదన్నా తప్పు జరిగితే విలేకరు అనేటైనా వచ్చి ఆయనకు ఎవరికి తెలియకుండా షార్ట్ తీసుకొని అదో తీసుకొని పోయి న్యూస్ వేస్తారు, అది కామన్. వచ్చి బేరసారాలు చేయడం, నైట్ 12 దాకా తిరగడం, నైటు 8-9 గంటలకు మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు సృష్టించడం, ఇది విలేకరుగా చేసేటటువంటిది కాదు, ఇది కరెక్ట్ కాదనేటటువంటిది అంటున్నా. అలాగే ఈరోజు నా మీద చేసిన ఆరోపణలు అయితే అవి వాస్తవమైనటువంటివి. రైతులు ఉన్నారు, రైతులను అడగండి. సొసైటీ నుండి తీసుకొచ్చిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి చేసినటువంటి వాటి మీద లీగల్గా ప్రొసీడ్ కాదలుచుకున్నా. ఏమేమి వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం జరిగింది, ఏంటి, నా ఇంటికి వచ్చి ఏం చేసిండ్రు, వీటన్నిటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి నేను మీకు అక్రిడేషన్ కార్డులు ఇవి ఉంటాయి. లేనటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి ఇష్టం ఉన్నట్టుగా అక్కడ నుండి ఇక్కడికి నాతో ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇట్లా చేసుకుంటూ చేశారు. వీటన్నిటి మీద నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి అవసరం ఉంటే లీగల్గా ఏ సెక్షన్ దొరికినా కూడా నేను క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడను, వాటికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. అంతేకాదు నేను ఫస్ట్ పరువు నష్టం దావా అనేది వేసుకున్నా. నేను దళితుని ఇంటికి వచ్చి 8:30-9 ప్రాంతంలో విలేకరులు వచ్చి అట్లా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటిది ఎక్కడ విలేకరుల చట్టం ఉంటే మీరు దాన్ని ప్రవర్తించిన వాళ్ళు ఫాలో కండి. నేను మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. వీటి మీద చర్యలకు మాత్రం పూనుకుంటానని విన్నవిస్తున్నా. సొసైటీ అవి చూస్తే ఒక విధంగా నా పరువు పోయింది చాలే అనే దానికి కూడా ఒక సందర్భంలో గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరెవరైతే వచ్చిండ్రో, ఎవరెవరైతే దీనికి బాధ్యులైనరో వాళ్ళందరి మీద లీగల్ చర్యలు తీసుకుంటా, పరువు నష్టం దావేస్తా. ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది రంజితో ఎవరో ఆయన కావాల్సినంత చేసిండు. యూట్యూబ్ ఛానల్ అక్కడ CEO ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా రేపే నేను నోటీస్ పంపిస్తా. దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి నేను వెనకాడననేటటువంటిది తెలియజేస్తున్నాను.
దేవరుపల మండల కేంద్రంలో బోనాల పండుగ వేడుకలను ఆదివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మహిళలు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరారు. మేళ తాళాలు, డప్పు నృత్యాలు మధ్య మహిళలు శివసత్తుల పూనకాలతో పెద్ద ఎత్తున బోనాలతో గ్రామంలో తిరిగి అమ్మవార్లకు పూజలు నిర్వహించి పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ మెగా జాబ్ మేళా ఆదివారం నిర్వహించగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాబ్ మేళకు జిల్లాతో పాటు హైదరాబాద్ వివిధ జిల్లాలకు చెందిన పలు ప్రైవేట్ కంపెనీలు దాదాపు 46 వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాల్స్ ను సందర్శించారు. ఆయా సంస్థల్లో ఎందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగం చేసేది ఎక్కడ, చేసే పని ఏమిటి, వేతనాలు ఎంత ఇస్తారు, వసతి సౌకర్యం ఎంత కల్పిస్తారు తదితర అంశాలపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక అధికారి రాఘవేంద్ర గారు చొరవ తీసుకొని 3 రోజులుగా ఆర్టీఓ గారు ఏర్పాట్లు పోలీస్ శాఖను కంటిన్యూ చేస్తూ మీ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పెరగకుండా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటిదే ఈ జాబ్ మేళా మాట సందర్భంగా చెప్తూ ఈ జాబ్ మేళాలో సుమారు 46 కంపెనీలు వచ్చినట్టుగా 22 జాబ్ మేళాలో ఏవైతే కంపెనీస్ వచ్చినాయో ఇంచుమించు 46 కంపెనీలు ఈరోజు అవ్వాల పార్ట్నర్షిప్ గవర్నమెంట్ అనేక కంపెనీలు ఈరోజు బాగుంది కాబట్టి 46 కంపెనీలు రిజిస్టర్ కాబట్టి అక్కడ ప్రోగ్రెస్ తీసుకునే విధంగా సిద్ధమైన సందర్భంలో ఇక్కడ హాజరైనటువంటి ఉద్యోగం కావాలని కోరుకున్నటువంటి యువతి యువకులు మీకు ఉన్నటువంటి ఉత్సాహంతో ఏ ఉద్యోగం అయితే చేయగలుగుతో మీరు గైడెన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మార్గదర్శకాలు చూపిస్తారు. దానికి అనుగుణంగా మీరంతా ఆయా కంపెనీలలో మీ పేరు నమోదు చేసుకుని ఉద్యోగాలు పొందే విధంగా ఈ రోజే రాఘవేంద్ర గారు అనుకున్న 500 పైన ఇవ్వగలుగుతామని నేను అనుకున్నాక వీలైనంత ఎక్కువగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం పొందినటువంటి సంతోషం ఎన్నిపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీలో జాగ్రత్తగా ఏర్పాటు చేయవలసిందిగా నేను సందర్భంగా రాఘవేంద్ర గారిని కోరుతూ 1000 వరకు చెప్పిస్తా అంటాను. కోర్టు సాయంత్రం వరకు కూడా మీ అందరికీ కూడా అన్ని కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళకు
నేను ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, ప్రాంతంలో నిరుద్యోగులు ఉన్నటువంటి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నటువంటి దీన్ని కంపెనీలకు పనిచేయడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా మరి ఈ కంపెనీలలో చక్కటి ఉద్యోగాన్ని ఇప్పించుకొని వారికి మెరుగైనటువంటి జీవన నిర్ణయంలో తోడ్పడవలసిందిగా ఆయా కంపెనీలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకోవడానికి కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టి గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు పేదలు ఇంజనీరింగ్ చదువుకోకూడదు, ఎందుకు పేద పిల్లలు డాక్టర్లు కాకూడదని చెప్పని ఇంటర్మీడియట్ తదుపరి ఇంటర్మీడియట్ నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టడం వల్ల అనేక మంది పేద పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్లు అయిన అనేక మంది పేద పిల్లలు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ రైతు, ఐఏఎస్ రైతు, ఐపీఎస్ రైతు మనందరూ కూడా చరిత్ర చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధుర నగర్లో విన్నర్ ఎడ్జ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజార్ శివాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించిన అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దోషహర, దారిద్రహర, ధర్మపాపహర, మృత్యుంజయ మహాదేవ హర. పార్వతీ
శ్రావణ మాసం పురస్కరించుకొని మరి సోమవారం రోజు పురాతనమైనటువంటి శివాలయం దర్శించుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు ఆత్మ నర్సయ్య గారు, మల్లేష్ గారు, లింగమూర్తి గారు, రాజు గారు, అదేవిధంగా గౌరవ సోదరులందరికీ ఈ సందర్భంగా శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శివయ్య దయ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరోసారి మీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మైత్రి టీవీ ద్వారా, సిటీ కేబుల్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.